కొరకే నే మరణించెదను, నీ కొరకే నే జీవింతును, నీ కొరకే నే మరణించెదను. నీవు లేని నా బ్రతుకే వ్యర్థము, నీవు లేని నా బ్రతుకే వ్యర్థము, నా సర్వము నీవే నా ప్రభువా, నా తనువే సజీవయాగముగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మా ఈ క్రీస్తు సందేశాలను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా ప్రేమపూర్వక వందన ఆశీస్సులు. ఈ సమయంలో గేట్ ఆఫ్ హెవెన్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ శ్రీవెల్ల జాన్ ప్రసాదరావు గారు దైవ సందేశాన్ని అందించారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మరి ఒక ఎపిసోడ్లో నిలబడి మాట్లాడుతూ దేవుడు ఇచ్చిన తరుణం బట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యవసాయదారుడు తన పంటను వేసి ఎరువును వేసి అన్ని విధాలుగా పంటను సంరక్షించి కాపాడి తిరిగి ఫలములు ఫలించే సమయాన ఉపయోగకరమైన ఫలములు ఫలించకపోతే ఆ వ్యవసాయదారుడు లేక తోటమాలి ఎంత చింతిస్తాడో, చాలా ఆ చింతన గురించి ఆ బాధను గురించి మనం వర్ణించలేం. ఈ వాక్యములో చెప్పబోయే వాక్యములో ద్రాక్ష చెట్లు నాటించి ఎదురు చూస్తున్నాను కానీ కారు ద్రాక్షలు అనే అంశాన్ని ధ్యానిస్తాం. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆఖరి భాగము. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు. చదవబడిన వాక్యం ద్వారా మీరే మాట్లాడమని, నీ పరిశుద్ధాత్మ అధ్యక్షత నడిపించమని యేసు ప్రభు నామమున పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన అంశములో ఒక సత్వగల భూమి కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉన్నదని, ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించినాడని, దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపాలని ఎదురు చూచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను అనే మనకు అర్థమవుతుంది. అసలు కారు ద్రాక్షలు కాచెను ఏంటి? ఆ తోట ఎవరు, ఆ చెట్లు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. సత్వ భూమి గల కొండ మీద ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నదని మనం విన్నాము. ఆ భూమి ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఆ వచనములో ఒక మాట చూసుకుందాం. 7వ వచనములో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వంశమే ఆయనకు ఒక తోటని, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనమని మనం తెలుసుకున్నాం. దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు, జనములలో నుండి తనను ప్రత్యేకించుకున్నాడు, ప్రత్యేక జనముగా చేయుటకు ఆశీర్వదించడానికి యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు నిజ జీవితంలో మోసగాడని పేరును కూడా సంపాదించుకున్నాడు. తల్లి గర్భమందే అన్న మెడిమను పట్టుకొని బయటికి వచ్చినవాడు. అలాంటి యాకోబు ఒకనాడు తండ్రిని అన్నను మోసగించి దైవ దీవెనలు సంపాదించుకోవాలని ఆశించి ఆఖరికి తండ్రి దగ్గర దీవెనలు సంపాదించుకొని ఒంటరి వాడై బేతేలులో కన్నీరు కార్చినట్లుగా వాక్యములు ఉంది. అతడు కన్నీరు కార్చెనని. బేతేలులో కన్నీరు కార్చగా అక్కడ దేవుడు ప్రత్యక్షమైనట్టుగా కనపడుతుంది. దేవుడు యాకోబుతో మాట్లాడినాడు, ఏర్పాటు చేసుకొని ఆఖరికి ఇశ్రాయేలుని పేరు పెట్టినాడు. ఇశ్రాయేలును అన్ని విధములుగా దీవించి ఆశీర్వదించి ఒక జనముగా గొప్పగా చేసినాడు. ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వారు ఐగుప్తు దాసత్వములో మగ్గిపోతూ వారు మొరపెట్టినారు. దేవా, మేము ఈ ఐగుప్తు దాసత్వములో మగ్గిపోతున్నామని కన్నీరు కార్చి మొరపెట్టగా దేవుడు వారు ఆ మొర ఆలకించి మోషేతో మాట్లాడినాడు. మోషే, నా ప్రజలు పడే బాధను నేను చూచి తిని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తన ప్రజల యొక్క పడే బాధను చూసే దేవుడు, కన్నులుండి చూసే దేవుడు అని మనకు అర్థమవుతా ఉంది. ఆ విధంగానే నా ప్రజలు మొరపెట్టే మొరను నేను విన్నాను అన్నాడు. ఈనాడు చెవులుండి వినలేని దేవతలు అనబడి వారు అనేకులు ఉన్నా
తన బిడ్డలు మొరపెట్టినప్పుడు చెవులు ఉండి మాటని వినగలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆ దేవుడు మోషేతో మాట్లాడినాడు. మోషేను దేవుడు ఆశీర్వదించి ఏర్పాటు చేసుకొని మోషే చేతిలో ఉన్న కర్రను దీవించినాడు, ఆశీర్వదించినాడు. వారిని కానానుకు నడిపించాలన్న ఉద్దేశంతో మోషేను ఏర్పాటు చేసుకొని, మోషే నీ చేతిలోనిది ఏమిటని ఆ కర్రను దీవించి ఆశీర్వదించి ఆ కర్రతో అద్భుత కార్యాలు చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. అద్భుత కార్యాల ద్వారా దేవుడు ఇశ్రాయేలును బయటికి నడిపించటానికి అన్ని విధాలుగా మోషేకు అధికారం ఇచ్చినాడు. అలాంటి మోషే ఫరో ఎదుట గొప్ప అద్భుత కార్యాలు చేసినాడు. దాసత్వంలో నుండి విడిపించటానికి నీటిని రక్తముగా మార్చినాడు. కప్పల చేత ఐగుప్తీయులను బాధించినాడు. పేలులను రప్పించినాడు, ఈగలను రప్పించినాడు. ఐగుప్తీయులు పశువులు తెగులు రప్పించినాడు. అయినను ఫరో ఒప్పుకోకపోయిన ఆఖరుకు ప్రతి కుటుంబములో ఐగుప్తు ఫరో మొదలు దాసుని ఇంటిలో ప్రథమ చూలు అనగా మొట్టమొదటి సంతానాన్ని చంపుటకు దేవుడు అధికారం ఇచ్చినాడు. ఆఖరుకు వారిని బయటికి నడిపించినాడు. ఏమైతేనే బయటికి నడిపించినప్పుడు దేవుడు అన్ని విధాలుగా అరణ్యములో తోడుగా ఉన్నాడు. పగటిలో మేఘస్తంభముగా ఉండి ఎండ దెబ్బ తగలకుండా కాపాడినాడు. రాత్రిలో చీకటిలో వెలుగునిచ్చుటకు మేఘస్తంభాన్ని ఉంచినాడు. అన్ని విధాలుగా ఆశీర్వదించి సముద్రము అడ్డురాగా సముద్రను పాయలు చేసినాడు. ఆకలి కొనగా దేవుడు దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించినాడు. దప్పిగొనగా బండలో నుంచి నీళ్లు రప్పించినాడు. అన్ని విధాలుగా దేవుడు వారిని దాసత్వం నుంచి బయటికి నడిపించినాడు. భీకర ధ్వని గల ఎడారిలోను వాని కనుగొని పరామర్శించి తన కనుపాప వలని కాపాడి, పక్షిరాజు తన గూడు రూపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాని నడిపించెను. కొండబండ నుండి తేనెను చెకుముకి రాతి బండ నూనెను అతనికి జుర్రించెను. ద్వితీయోపదేశకాండం 32:10-15 వచనములో ఉంది. ఆ విధంగా దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించినాడు. దప్పిగొనగా బండలోంచి నీళ్లు రప్పించటము, ఆకులు గనగా మన్నాను కురిపించు, దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించినాడు. రెక్కల మీద పక్షిరాజు ఏ విధముగా తన బిడ్డలను మోసుకొని తీసుకొని వస్తుందో ఆ విధంగా వారిని మోసుకొని బయటికి తీసుకొని వచ్చినాడు. అంత దాసత్వంలోంచి బయటికి నడిపించిన వారు ఏం చేసినారు? ఇశ్రాయేలు వంశం ఏ విధముగా కారు ద్రాక్షలు కాచింది అనేది మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండం 32:4 వచనం చూసుకుందాం. వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఎంత ఘోరం, ఎంత భయంకరం! సర్వశక్తి కలిగిన దేవుడు మన్నాను కురిపించి బండలో నుంచి నీళ్లు రప్పించి సముద్రం పాయలు చేసి సముద్రంలో గుండా ఆరిన నేల నుండి వారిని నడిపించినాడు. వారి ముందు ఎవరు ఏ శత్రువులు కూడా నిలవలేకపోయినారు. ఐగుప్తీయులు వారిని చంపాలని ఉద్దేశంతో వచ్చినప్పుడు ఏ సముద్రం అయితే పాయలు ఇచ్చి వారిని నడిపించిందో అదే సముద్రం, అదే నీరు వారిని ముంచివేసింది. ఇంత అద్భుత కార్యాలతో దేవుడు బయటికి నడిపిస్తే, ఓయి ఇశ్రాయేలు నిన్ను నడిపించిన వాడు ఇతడని ఒక బొమ్మకు మొక్కినారు. ఎంత భయంకరమైన స్థితి చూడండి. బండలో నుంచి నీళ్లు రప్పించిన దేవుడు ఏమైనాడు? మన్నాను కురిపించిన దేవుడు ఏమాయను? సముద్రము పాయలు చేసి బయటికి నడిపించిన దేవుడు ఏమాయను? ఆ దేవుణ్ణి మరిచి వారు, ఓయి ఇశ్రాయేలుని నడిపించిన వాడు ఇతడే అని ఒక దూడను చేసుకొని మొక్కి పండుగ చేసుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యకరం! తన్ను స్తుతించి తను గణపరిచే వారిని గణపరచువారని ఎదురు చూసినాడు. మంచి ఫలములు ఫలిస్తారని ఎదురు చూసినాడు. వారిని అన్ని విధాలుగా దీవెనలతో నింపి ఆశీర్వదించి నడిపిస్తే ఆఖరికి బొమ్మను స్తుతిస్తున్నారు. ఓయి ఇశ్రాయేలు నిన్ను నడిపించిన వాడు ఇతడే అని చెప్పి బొమ్మకు మొక్కుతున్నారు. ఆశించిన ఫలములు ఫలించలేదు. అంతేకాదు విగ్రహారాధనకు దిగిపోయినారు. మోయాబులో దిగి వ్యభిచారం చేసినారు. ఎంత భయంకరమైన స్థితి చూడండి. సర్వశక్తి కలిగిన దేవుని మేలు మరిచిపోయినారు. అదే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, అయినను వారు దేవుడు చేసిన మేలు మరిచిపోయిరి అని. చేసిన మేలు మరిచే వారు కృతజ్ఞులు. సర్వశక్తి కలిగిన దేవుడు చేసిన మేలు ఎంత గొప్ప! తన కుటుంబములు, ప్రతి ఇశ్రాయేలు కుటుంబములు, సంతానము అన్ని విధాలుగా దీవెనకరంగా ఉండగా ఐగుప్తు దేశంలో ప్రతి కుటుంబంలోని ప్రథమ చూలు చనిపోవటం భయంకరమైన స్థితిని చూసినారు. దేవుడు చేసిన మేలును చూసి ఆయన స్తుతించినారు. సముద్రము పాయలు కాగా మిరియాము తంబూర చేతబట్టుకొని వారు దేవుని స్తుతించినారు. అలాంటి గొప్ప దేవుని స్తుతించిన దేవుని మరిచిపోయి కేవలము
దూడను చేసుకొని పోయి ఇశ్రాయేలు నిన్ను నడిపించిన వాడు ఇతడే అని అంటున్నారు. సహోదరి సహోదరులారా, ఎంత భయంకరమైన స్థితి చూడండి. సత్వగల భూమిలో ఏ చెట్టును అయితే నాటినాడో ఆ చేతిలోతో పోషించి అన్ని విధాలుగా ఆశీర్వదించి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు కానాను దేశం నుంచి తెచ్చి నడిపించి అన్ని విధాలుగా చేసినా కూడా వారు కారు ద్రాక్షలు ఫలించినట్లుగా చూస్తున్నారు. సరే, దేవుని నమ్మిన బిడ్డలు ఆ విధంగా చెడిపోయినారనే ఉద్దేశంతో ఎంతో మనస్తాపం కూడా చెందినాడు. అలాగనే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వంశమే కాదు కారు ద్రాక్షలు కాచినది, మరి కారు ద్రాక్షలు ఫలించిన మరికొందరిని కూడా ధ్యానం చేసుకుందాం, చూస్తాము. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనములో, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఆ వృక్ష ఫలము కొని నాకు ఇయ్యగా నేను తింటినెను. దేవుడు సర్వ భూమిని ఆకాశమును సర్వ సృష్టిని నోటి మాటతో చేసినాడు. కలుగుగా కంటే సమస్తమును కలిగింది, కానీ కేవలం మానవుని దగ్గరికి వచ్చేళ్ళకి తన చేతుల ఆహార తన స్వరూపము చొప్పున తన పోలిక చొప్పున బొమ్మను చేసుకొని తన జీవవాయువును ఊది జీవించి ఆత్మగా చేసినాడు. ఆదామును ఎర్రమట్టితో చేసి, అంటే తను ఏ విధంగా ఒక శిల్పి మలిచినట్టుగా ఏ విధంగా ఆ రూపురేఖలను తీర్చిదిద్దినాడో చూడండి. ఆదామును తన జీవవాయువును ఊది ఆఖరుకు తను ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీగా చేసి దేవుడు జతగా ఉంచినాడు. ఈ లోకములో సంతోషాలతో ఉండాలన్న దృష్టితో ఒక ఏదేను తోటను వేసినాడు. ఆ తోటలో జీవ వృక్షములు, ఆ తోటలో అన్ని విధాలుగా అన్ని ఫలములు ఇచ్చే చెట్లు అన్నీ పెట్టేసి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించినాడు. అలా ఆశీర్వదించి ఒక పండు మాత్రం తినవద్దన్నాడు. మంచి చెడ్డలను తెలియజేసే ఈ పండును తిను దినమున మీరు సత్యదురు అని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చినాడు. దేవుడు సాయంకాలం వేళ వచ్చి వారితో మాట్లాడుతూ సంతోషంగా ఉంటున్నప్పుడు ఆ శాంతి సమాధానం ఎంత హాయిగా ఉన్నది. భూలోక పరదైసు అని పేరు ఆ పరదైసు గురించి, ఆ ఏదేను తోటకు. అలాంటి తోటలో పెట్టి వారిని దీవించి ఆశీర్వదించి, తినవద్దన్న పండు తింటే నీవు నిశ్చయముగా చచ్చదువని దేవుడు సెలవిచ్చినా కానీ ఆఖరికి కేవలం ఒక సర్పం మాట అవ్వ వినింది. అవ్వ చెప్పినట్టు ఆ పండు తిని దినమున చచ్చదురని దేవుడు చెబితే చావనే చావరన్న మాట రుచించింది అవ్వకు. ఈ రోజులలో కూడా ఖండితంగా ఒక మాట చెప్తే ఎవరికి రుచించదు సుమా. నిజము చెప్పినా ఎవరు నమ్మరు, కానీ అబద్ధం చెప్పితే సాతాను చూడండి ఎంత అబద్ధం చెప్పిందో. తిను దినమున మీరు చావనే చావరు, దేవదూతలతో సమానంగా ఉంటారు, మంచి చెడ్డలను గ్రహించగలుగుతారు అని ఆ మాట ఎప్పుడైతే చెప్పిందో పండుకెళ్ళి చూసింది. కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదిగా ఉండుట చూసినప్పుడు దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చెను, తను కూడా తినెను. ఆదికాండం 3:6 అధ్యాయం. తినవద్దన్న పండుకెళ్ళి చూసింది చూడండి. అది రమ్యముగా కనపడెను. తినగూడిన పనులు, తినవలసిన పండ్లు రమ్యముగా కనపడలేదు, కానీ తినగూడని పండు రమ్యముగా కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన స్థితి చూడండి. తను తిన్నది తన భర్తకి ఇచ్చింది. ఆఖరికి వారు ఎలాంటి స్థితి అయిపోయినారు అంటే ఎలాంటి ఫలములు ఫలించినారు. దేవుడు కనిపెట్టినాడు. ఆదామవ్వలు వారిని దేవుని స్తుతించేవారు అవుతారు అనుకున్నాడు, దేవుని ఘనపరిచేవారు అవుతారు అనుకున్నాడు, ఆయన ఆజ్ఞను అనుసరించేవారు అవుతారని ఆశించినాడు. కానీ ఆఖరికి తినవద్దన్న పండుని తిని ఎలాంటి ఫలములు ఫలించినారు. ముండ్ల పొదలు, గచ్చ పొదలు, శాపము, మరణము, దుఃఖము, ఎలాంటి భయంకరమైన స్థితి చూడండి. ఆనాడు ఆదాము చేసిన పాపం వలన ఆదాము సంపాదించిన ఈ స్థిరాస్తే ఈ సర్వలోకానికి వచ్చింది మరణం అనేది. ఆనాడు ఇచ్చిన ఆస్తే ఈ లోకానికి స్థిరాస్తిగా దుఃఖము, శాపము, ముండ్ల పొదలు, గచ్చ పొదలు, ఎలాంటి భయంకరమైన స్థితి చూడండి. ఈ ముండ్ల పొదలు ఇప్పటికీ ఉన్నాయి సుమా. ప్రతి కుటుంబంలో అత్తకు కోడలకు పడదు, కోడలకు అత్తకు పడదు, తండ్రికి కొడుకులకు పడదు. ఎలాంటి భయంకరమైన స్థితి చూడండి. ఆనాడు ఆదాము చేసిన పాపములు ఎలాంటి స్థితిలో చూడండి. సరే, దేవుడు వారిని నిర్ణయించి అన్ని విధాలుగా ఆశీర్వదించి ఏదైనా తోటలు పెడితే తినవద్దన్న పండు తిని పాపాన్ని కొని తెచ్చుకున్నారు, మరణాన్ని కొని తీసుకొచ్చినారు. వారిని ఏదైనా తోటల నుంచి బయటికి నడిపించినాడు. తప్పిపోయిన బిడ్డలను మరలా తిరిగి తన దగ్గరికి చేర్చుకోవటానికి, మరణము నుండి జీవులోనికి నడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి నడిపించినాడు, ఈ లోకానికి వచ్చినాడు. కానీ ఆ యేసుక్రీస్తు విషయంలో కూడా తన స్వజనులు ఫలించిన ఫలములు మనం చూస్తాం చూడండి.
లోకం ఆయన మూలముగా కలిగను కానీ లోకం ఆయన్ను తెలుసుకోలేదు. సర్వం ఆయన చేతులారా సృష్టించినాడు, కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. స్వజనులే చూడండి ఏమన్నారు, అయితే వారు వీనిని వద్దు బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. యోహాను 18:40 యేసుక్రీస్తును పిలాతు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినాడు. ఇదిగో నేను విడుదల చేయదలుచుకున్నాను, మరి మీ ఇష్టం ఏమిటని అడిగితే వీనిని వద్దు బరబ్బాను విడుదల చేయమని అడిగినారు. సర్వశక్తి కలిగిన దేవుని కుమారుని వద్దని ఆఖరకు బరబ్బాను కోరుకున్నారు. అప్పటికైనా ఎంత ఆ జనులు మంచి ఫలములు ఫలిస్తారని ఆశిస్తే స్వజనులే ఎలాంటి ఫలములు ఫలించినారో చూడండి. ఇదిగో మీ రాజు అని పిలాతు అడిగితే కైసరు తప్ప మాకు రాజు లేడని, సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేసినారు. ఎలాంటి ఫలాలు ఫలించినారో చూడండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించిన తన స్వజనులు ఎలాంటి ఫలములు ఫలించినారో చూడండి. లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయన్ని తెలుసుకోలేదు. లోకాన్ని రక్షించడానికి లోకానికి వస్తే యేసు ప్రభు ఆఖరికి ఆయనను వద్దన్నారు. మంచిని కోరరు కానీ చెడునే కోరతారు ఈ రోజులలో. రక్షకుని కోరలేదు, ఒక దొంగను కోరుకున్నారు. ఎలాంటి ఫలాలు ఫలించినారో చూడండి. ఎందుకు? ఆఖరకు ఆయన చెప్పే బోధలు, ఆయన చేసే కార్యాలు చూసి ఆఖరుకు ప్రధాన యాజకులు కూడా అసూయపడి యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పినారు. ప్రజలను దీవించగలిగిన యాజకులు, పరిశుద్ధ సన్నిధిలో నిలిచి దేవునికి హోమం వేయాల్సిన యాజకులు కూడా ఎలాంటి ఫలాలు ఫలించినారు చూడండి. ఈర్ష్యతో అసూయతో యేసును సిలువకు అప్పచెప్పిరని పిలాతుకు అప్పచెప్పినారు. అసూయతోటి చూడండి. దేవుని బిడ్డలారా, ఎలాంటి భయంకరమైన స్థితితో చూడండి. అన్ని విధాలుగా మంచి ఫలములు ఫలిస్తారని ఎదురు చూసినాడు, మంచి ఫలములు ఫలించలేదు. ఇశ్రాయేలు వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలును దీవించినాడు. భయంకరమైన దాసత్వంతో బయటికి నడిపిస్తే ఓయి ఇశ్రాయేలు నిన్ను నడిపించిన వాడు ఇతడే అని బొమ్మకు మొక్కినారు, బొమ్మకు పండుగ చేసుకున్నారు. ఎలాంటి భయంకరమైన స్థితి! ఇదేనా మంచి ఫలములు ఫలించటం? అలాంటి వారిని బయటికి నడిపించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే వీరిని వద్దని కూడా అన్నారు. ఎంత భయంకరమైన స్థితి చూడండి. యేసుక్రీస్తుని కోరుకోకుండా బరబ్బాను కోరుకున్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకములో నిన్ను ఒక మనిషిగా చేసినాడు, నిన్ను సృష్టించినాడు. మనుష్య జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనిషిని ఎలాంటి స్థితిలో ఆశీర్వదించినాడో తెలిసిన చూడండి. కీర్తనలు 8వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వాని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో అని కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద దానికి అధికారం ఇచ్చినావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గమును సంచరించి వాటిని వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. కేవలం మట్టి మానవుని దేవుడు ఏర్పాటు చేసుకొని మహిమా ప్రభావము కిరీటములతో ధరింపజేసి అన్ని విధములుగా ఆశీర్వదించిన